హలో అండ్ వెల్కమ్ టు ఎస్కేబీ షాట్స్. లక్నో సూపర్ జైంట్స్ ఒక ఇంపార్టెంట్ విక్టరీని నమోదు చేశారు ఇక్కడ ముంబై ఇండియన్స్ మీద. అండ్ ముంబై ఇండియన్స్ ఆర్ అవుట్ ఆఫ్ ది రేస్. ప్లే ఆఫ్ రేస్ నుంచి వాళ్ళు లేరు. మాక్సిమం దే కెన్ గెట్ టు ఇస్ 14కి వచ్చినా కూడా ఛాన్సులు తక్కువగానే అనిపిస్తూ ఉన్నాయి. బట్ ఈ యొక్క వికెట్ అనేది మంచి వికెట్ లా కనిపించింది. అండ్ ఇరు జట్లకు కూడా అవకాశం ఉండేది. ఈవెన్ లాస్ట్ 2 ఓవర్ ఉన్నప్పుడు కూడా ముంబై ఇండియన్స్ సెట్ స్టిల్ ఒక 18% ఛాన్స్ అనేది కనిపించింది. బట్ లక్నో సూపర్ జైంట్స్ డిడ్ వెల్ అండ్ రైట్లీ వాళ్ళు మళ్ళీ దర్ మేకింగ్ ఇన్ రోడ్స్ ఆ టాప్ ఆఫ్ ద టేబుల్కి. చూద్దాం ఎలా ఉండబోతుంది వాళ్ళ గమనం అనేది. బట్ అంతకన్నా ముందు ఈ మ్యాచ్లో ఏం జరిగిందో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ మ్యాచ్లో కేఎల్ రాహుల్ రైట్ ఫ్రమ్ ది అవుట్ సెట్ కొన్ని రకరకాల నిర్ణయాలు తీసుకున్నాడు. అదేంటంటే హర్షన్ కుల్కర్ని ఆడించే ఒక నిర్ణయం కానీ, క్వింటన్ డికాక్ని పక్కన పెట్టి టర్నర్ని తీసుకొచ్చే ఒక నిర్ణయం కానీ, మయాంక్ యాదవ్ ఫిజియోస్ నేనే పుష్ చేస్తాను, ఐ వాంట్ హిమ్ టు గెట్ రెడీ అది ఇది అని చెప్పాడు. అతనేమో ఒక బాల్ వేసిన తర్వాత 3rd ఓవర్లో ఫస్ట్ బాల్ వేసిన తర్వాత వెళ్ళిపోయి మళ్ళీ ఏదో చిన్న అప్పులు లేదు అని చెప్పేసి వెళ్ళిపోయాడు. సో దెర్ హ్యావ్ బీన్ సమ్ టఫ్ అండ్ స్ట్రేంజ్ డెసిషన్స్, కానీ దాని వెనకాల ఒక లాజిక్ ఉంది అనేది కనిపించింది. బట్ ఇన్ ది ఎండ్ హీ బ్యాక్డ్ హిస్ ప్లేయర్స్. ఎవరు దాని నమ్మకం పెట్టుకున్న ప్లేయర్స్ ఎవరు? అక్కడ మార్కస్ స్టాయినిస్, నికోలస్ పూరన్ వీళ్ళ మీద నమ్మకాలు పెట్టుకున్నాడు కాబట్టి అక్కడ వర్కౌట్ అయ్యే విధంగా కనిపించింది అతనికి. ఓకే ఫైన్, నాకు ఇక్కడ ఈ రిస్కులు తీసుకుంటే బాగానే ఉంటుంది, నేను ఆడతాను, నా పరిస్థితి ఏంటి అని చెప్పేసి అతను అనుకుంటూ ఉన్నాడు. సో ద మూమెంట్ హీ వన్ ద టాస్ హీ వాంటెడ్ టు బౌల్ ఫస్ట్. హార్దిక్ పాండ్యా ఆన్ ది అదర్ హ్యాండ్ వికెట్ స్లోగా అయ్యే ఛాన్స్ ఉంది అది ఇది అన్నాడు, ఎందుకంటే అతనికి కూడా బౌలింగ్ చేయాలని అనిపించింది. బట్ వేరే మార్గం లేదు. అండ్ దెన్ అగైన్ కేఎల్ రాహుల్ పుల్డ్ అవుట్ అ సర్ప్రైజ్. మార్కస్ స్టాయినిస్ ఓపెన్ చేయించాడు బౌలింగ్. జనరల్గా ఎక్స్పెక్ట్ చేయరు ఇదేంటి అది ఇది అనుకుంటూ దాన్ని గాట్ ఇన్ మార్కస్ స్టాయినిస్. జస్ట్ కొంచెం సర్ప్రైజ్గా చూద్దాం ఏం చేస్తారు, ఎట్లా అటాక్ చేస్తారు, వికెట్ అనేది ఎలా ఉంది అని. అండ్ రోహిత్ శర్మ తొందరగా చిక్కడం, సూర్యకుమార్ యాదవ్ తొందరగా ఉండడం, ఫెంటాస్టిక్ క్యాచ్ అండ్ రివ్యూ సూర్యకుమార్ యాదవ్. రాహుల్ వాజ్ ఇట్ ఇస్ బెస్ట్. ఈ యొక్క స్టార్టింగ్ 5-6 ఓవర్స్లో తను బౌలింగ్ చేంజెస్ కానివ్వండి, అతని వెనకాల ఉండి చెప్పిన విధానం కానివ్వండి, లుక్ డెట్ ఇస్ బెస్ట్. ఆ కెప్టెన్గా, కీపర్గా అన్ని విధాలుగా కూడా. సూర్య అవుట్ అయిపోయాడు, రోహిత్ అవుట్ అయిపోయాడు. ఆ తర్వాత మీకు వికెట్లు పడుతూనే వచ్చాయి. పవర్ ప్లేలోనే చాలా వికెట్లు కోల్పోయారు. దెన్ దట్ రన్అట్. తిలక్ వర్మ క్రైసిస్ ఉన్నప్పుడల్లా అతనే ఆదుకుంటాడు అనుకుంటే కనుక ఎల్బిడబ్ల్యూఎఫ్లో అటు ఇటు తిరిగాడు. బిష్ణు వచ్చి ఒకటే స్టంప్ కనిపించింది, కొట్టేశాడు. హార్దిక్ పాండ్యా ఫస్ట్ బాల్ అవుట్ అయిపోయాడు. డ్యామేజ్. తర్వాత కాస్త పార్ట్నర్షిప్ నేహాల్ వదేరా అండ్ అలాగే ఇషాన్ కిషన్ మధ్య వెళ్ళింది, కానీ వాజ్ వెరీ స్లో పార్ట్నర్షిప్ వెళ్ళింది. అండ్ ఆ సెకండ్ స్ట్రాటజిక్ టైమ్అవుట్ తీసుకున్న తర్వాత కొట్టాలి అనుకుంటున్న నేపథ్యంలో నేహాల్ వదేరా పడ్డాడు, ఇషాన్ కిషన్ పడ్డాడు, నేహాల్ వదేరా పడ్డాడు. టిమ్ డేవిడ్ కాస్త ఊపు అనేది అందించాడు. ఆ తర్వాత అందరూ వాళ్ళ రోల్స్ వాళ్ళు ఆడే ప్రయత్నాలు ఏవో చేశారు, కానీ ఏది వర్కౌట్ కాల. సో ఇటువంటి వికెట్ మీద యూ నీడ్ 170, 180. మీకు 140 సరిపోవు ఇటువంటి వికెట్ల మీద. ఎస్పెషలీ ఇంపాక్ట్స్ వచ్చి ఒక అడిషనల్ బ్యాటర్ వచ్చిన తర్వాత ఆ ఒక ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ దట్ 140, 160 స్కోర్స్ అనేది ఎగిరిపోయింది. 180 ఉంటే కానీ ఇటువంటి వికెట్ల మీద మీరు ఓకే ఫైన్ 5-6 వికెట్స్ పడినా కూడా నెంబర్ 8లో కూడా బ్యాటర్లు వస్తున్నారు కదా అనే ఆలోచన ఉన్నప్పుడు యూ నీడ్ దట్ ఎక్స్ట్రా 20 runs ఇన్ యువర్ బడ్జెట్, లేదంటే ఇబ్బంది అవుతుంది. సో అదే జరిగింది ముంబై ఇండియన్స్కి. బట్ వాళ్ళు అంత తేలిగ్గా వదిలిపెట్టాల. ముంబై ఇండియన్స్ కూడా ది కేమ్ బ్యాక్ వెరీ స్ట్రాంగ్. ఓకే ఫైన్, ఎలాగైనా సరే వికెట్లు తీయాలి వీళ్ళవే అనే ఆలోచనతోనే వచ్చారు. నువ్వు తుషారా స్టార్టెడ్ ద వే. హర్షన్ కుల్కర్ని అవుట్ అయ్యాడు. అక్కడ ఎల్బిడబ్ల్యూ రీడ్ చేయడం మామూలుగా ఆడిన వాళ్ళకే అట్లా అసలు ఆ యాక్షన్లో వస్తే రీడ్ చేయడం కష్టం. హర్షన్ కుల్కర్నీకి ఇంకా కొంచెం కష్టమైంది. హర్షన్ కుల్కర్నీకి అవుట్ అయిపోయిన తర్వాత ఏంటి అది ఇది అనుకున్నారు. కేఎల్ రాహుల్ వాంటెడ్ టు బ్యాట్, కొంచెం బాగానే ముందుకెళ్తుంది అనుకుంటున్న సమయంలో ఒక మంచి క్యాచ్కి కేఎల్ రాహుల్ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత మార్కస్ స్టాయినిస్ ట్రైడ్ టు ప్లే. మార్కస్ స్టాయినిస్ బాగా ఆడాడు. ఇన్ఫ్యాక్ట్ మీరు అతను చూస్తే కనుక 145 ఎట్లా చేసి చేయాలో అలాగే చేశాడు. సమ్ బ్రిలియంట్ బౌలింగ్ అనిపించింది ముంబై దగ్గర నుంచి. బుమ్రా 17 రన్లు మాత్రమే ఇచ్చాడు. హార్దిక్ పాండ్యా కూడా చాలా బాగా బౌలింగ్ వేసాడు. అండ్ ఇటువంటి బౌలింగ్ అయితే ఇంపార్టెంట్. లాస్ట్ ఓవర్ పక్కన పెట్టినప్పటికే మ్యాచ్ అయిపోయింది. బట్ స్టార్టింగ్లో అతను వేసిన ఫస్ట్ 3 overs 2 వికెట్లు తీయడం, ఇంపార్టెంట్ వికెట్లు రావడం, ఈ వాజ్ లుకింగ్ కాన్ఫిడెంట్. రిథమ్ అనేది మంచిగా కనిపించింది. అతను రన్అప్లో రిలీజ్ అనేది చాలా బాగుంది. వాంటెడ్ టు మేక్ స్టేట్మెంట్ అవుట్ అయిపోయిన తర్వాత. బట్ బౌలర్గా బాగా చేశాడు, మంచి కాన్ఫిడెన్స్, ఎందుకంటే 3rd సిమ్మర్గా పిక్ చేసుకున్నారు. ఇందాకే మనం మాట్లాడుకున్నాం దాని సంగతి ఏంటని చెప్పేసి. సో ఇప్పుడు ఇక్కడ బ్యాటర్గా కూడా అతను పర్ఫామ్ చేయాలి. బ్యాటర్గా పర్ఫామ్ చేయకపోతే ఇబ్బంది అవుద్ది. హోప్ఫుల్లీ ఇంకా నెక్స్ట్ 5 మ్యాచ్ల్లో ఎలాగో ప్లే ఆఫ్స్ ప్రెషర్ లేదు కాబట్టి ఆ బ్యాటింగ్ మీద ఫోకస్ చేస్తాడని చెప్పేసి కోరుకుందాం. సో ఆ తర్వాత మీకు ఒక ఓవర్లో నబీకి ఇచ్చాడు. 4-6 పడింది. ఇదేందబ్బా పెద్ద గ్యాంబుల్, పీయూష్ చావ్లా ఆల్రెడీ ఉన్నాడు కదా అనుకుంటే ఆ ఓవర్లోనే మీకు స్టాయినిస్ వికెట్ పడింది. దెన్ కొంచెం నలిపే ప్రయత్నం చేశారు. నెట్ పైకి పంపించేద్దాం, కొత్తగా వచ్చిన బ్యాట్స్మెన్ నలిపేద్దాం, కుమ్మేద్దాం వాళ్ళని అని చెప్పేసి దేవర్ గుడ్ ఓవర్స్, మంచి ఓవర్లు పడ్డాయి. అక్కడ బుమ్రా ఒక్క రన్ ఇచ్చాడు. అసలు
అద్భుతమైన లెవెల్లో కట్టడి చేసే ప్రయత్నాలు చేశారు. బట్ యాజ్ ఐ సెడ్ 145 చేజ్ చేస్తూ ఉన్నప్పుడు మీరు దాదాపు ఒక 7 runs per over చేజ్ చేస్తున్నప్పుడు ఒక్క ఓవర్లో మీకు 10 runs వచ్చి అయిపోయింది గేమ్ డన్. ఒక్క ఓవర్లో 10 runs వచ్చి అయిపోయింది. అలాంటి చాలా ఓవర్లు వచ్చాయి, 2-3 ఓవర్లు వచ్చాయి. అండ్ అందులో స్టాయినిస్ క్యాలిక్యులేషన్స్ అనేవి బాగా వర్కౌట్ అయ్యాయి. అండ్ పూరన్ ఉండడం అనేది చాలా బాగా హెల్ప్ అయింది. లాస్ట్లో బదోని కూడా అవుట్ అయిపోయాడు. ఆ రన్అట్ కాల్ మీరు చూస్తే కనుక అది బాల్ ఫస్ట్ సరిగా కొట్టలేదు బెయిల్స్ని. ఆ తర్వాత డైవ్ చేస్తున్నప్పుడు క్రీజ్లోకి వచ్చేటప్పుడు బ్యాట్ గ్రౌండ్కి టచ్ అయ్యి ఆ తర్వాత పైకి లేచినా పర్వాలా, క్రీజ్లోకి రాకుండానే బ్యాట్ ఇలా పైకి లేచి వచ్చిందంటే కనుక అది అవుట్ అవుతుంది. సో అదొక ఇబ్బంది. సో మీరు డైవ్ చేసినప్పుడు ఫస్ట్ ఇంపాక్ట్ ఆఫ్ ద బ్యాట్ క్రీజ్ దాటిన తర్వాత గ్రౌండ్కి ఉండాలి. ఫస్ట్ ఇంపాక్ట్ గ్రౌండ్కి ఉండి ఆ తర్వాత ఫార్వర్డ్ మొమెంటంలో లేదా దాని వెయిట్ వల్ల బ్యాట్ పైకి వెళ్ళిపోయినా ప్రాబ్లం లేదు. బట్ బ్యాట్ రావడమే కొంచెం గాలిలో ఉండి వచ్చిందంటే ఇబ్బంది అవుతుంది. అక్కడ ఆయుష్ బౌదర్ని రన్అట్ అయ్యాడు. చాలాసేపు చూసిన తర్వాత నిర్ణయం అనేది తీసుకోవడం జరిగింది. అండ్ దెన్ బట్ అక్కడ పూరాన్ ఉండడం, కృణాల్ పాండే కూడా ఉన్నాను కదా అని చెప్పేసి ఒక భరోసా లాంటిది ఇవ్వడం, ఇట్ వాస్ మోర్ ఆఫ్ పూరన్స్ ప్రెజెన్స్ అక్కడ డిడ్ డ్యామేజ్. ఎందుకంటే బుమ్రాస్ ఓవర్లు అయిపోయినాయి, బుమ్రా 4 ఓవర్లు అయిపోయినాయి. అంతకుముందే జెరాల్డ్ కుజ్జే బౌలింగ్లో రన్లు వచ్చేసాయి. సో ఒక బౌన్సర్ పడింది, ఒక లెగ్ బై 4 అవి ఇవి జరిగిపోయాయి. కాబట్టి అక్కడ డ్యామేజ్ అనేది జరిగిపోయింది. బుమ్రాస్ ఓవర్స్ అనేవి అయిపోయినాయి, తుషారా ఓవర్స్ అనేవి అయిపోయినాయి. అండ్ ఇక్కడ హార్దిక్ పాండ్యా వాజ్ ఓన్లీ లెఫ్ట్, స్పిన్నర్లు వేసే ఛాన్స్ లేదు. సో అటువంటి నేపథ్యంలో అక్కడ లక్నో సూపర్ జైంట్స్ ముందుకెళ్ళిపోయారు, విజయాన్ని సాధించేశారు. సో వాళ్ళకి 2 అదనపు పాయింట్లు వచ్చాయి. వాళ్ళు దే విల్ ఫీల్ హ్యాపీ. ఎందుకంటే లాస్ట్ టైం వాళ్ళు చెన్నైని ఓడించిన తర్వాత రాజస్థాన్ రాయల్స్ లాస్ అనేది ఇట్ టోల్డ్ దెమ్ బాస్ ఏం ఆడుతున్నారు మీరు అని. అలాంటి ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేసింది. సంజు శాంసన్ అంత అద్భుతంగా ఆడి చేసి తీసుకెళ్లాడు. అండ్ అది కూడా ఎప్పుడైంది వాళ్ళు సెలక్షన్ ఇవ్వాలంటే కనుక ఆ ఇన్నింగ్స్ అనేది చాలా పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. కేఎల్ రాహుల్ని సెలెక్ట్ చేయకుండా చేసింది. కేఎల్ రాహుల్గా తెలుసు సెలెక్ట్ అవ్వలేదని తెలుసు. అండ్ యాక్చువల్లీ అతనికి ఒక ఫీలర్ కూడా ఇచ్చారు, బాస్ నువ్వు అనవసరంగా డోంట్ ట్రై టు కెరియర్తో ఆడుకునే ప్రయత్నాలు చేయకు, నువ్వు ఓపెనింగే ఆడు, కీపర్ ఓపెనర్గానే ఆడు, నువ్వు చూద్దాం ఒకవేళ అవకాశం ఉంటే తీసుకుంటాం, లేదంటే కనుక కష్టంగానే ఉంటుందని చెప్పేసి అతనికి ఆల్రెడీ ఫీలర్ ఇచ్చారు. ఇవ్వకుండా అయితే ఉండరు, అది గ్యారంటీ. కమ్యూనికేషన్ హ్యాస్ బీన్ మేడ్ టు ఎవ్రీబడి. ఎవరెవరైతే టాప్ బ్రాకెట్లో ఆల్రెడీ ఉన్నారో. అన్ఫార్చునేట్లీ కొంతమంది మిస్ అవుతారు. బిష్నా లాంటి వాళ్ళు, రింకు లాంటి వాళ్ళకి ఆ కమ్యూనికేషన్ అనేది చేరలేదు, సరైన రీతిలో వాళ్ళకి కేర్ అనేది రాలేదు. రింకు ఈజ్ అగైన్ అన్ఫార్చునేట్. దాని గురించి ఆల్రెడీ మనం వీడియోలో మాట్లాడుకుని ఇంకా పదే దాన్ని ఈ వీడియోలో వెళ్ళొద్దు. బట్ కేఎల్ రాహుల్ నోస్ వాట్ హస్ హ్యాపెన్. అందుకే ఇక్కడ ఉన్న వాటితో వాట్ యూ కెన్ డూ బెస్ట్. ఫోకస్ అంతా కూడా లక్నో సూపర్ జైంట్స్ మీద పెడదాం. ఫోకస్ అంతా కూడా లెట్స్ విన్ ఎ టోర్నమెంట్ ఫ్రమ్ హియర్. ఫోకస్ అంతా కూడా మనం టాప్ 2లో ఫినిష్ చేయడానికి ఏం చేయాలి, మనకున్న రిసోర్సెస్ని ఎట్లా వాడుకోవాలి, రెస్ట్ ఇస్తూనే ఎలా వాడుకోవాలి. ఇది వర్క్ అవుతుందా, అది వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే కొన్నిసార్లు స్లో పిచ్ మీద ఆడాల్సి వస్తుంది. చెన్నైలో, అహ్మదాబాద్లో కూడా పిచ్ స్లో అయ్యే అవకాశాలు ఉన్నాయి బ్లాక్ సాయిల్ వికెట్ల వల్ల. సో అక్కడ ఎలా ఉంటుంది. సో ఈస్ ప్రిపేరింగ్ ఫర్ దట్. అది బాగా అనిపించింది జేఎల్ అండ్ అలాగే కేఎల్ దగ్గర నుంచి. సో ఇట్ డిడ్ వెల్ టు ద టీమ్. కంగ్రాచులేషన్స్ టు దెమ్ ఈ యొక్క విక్టరీతో. ముంబై ఇండియన్స్ కథ అయిపోయింది. ఆర్సీబీ, ముంబై ఇండియన్స్ ఒకే పొజిషన్లో ఉన్నారు. సో మీమర్స్కి ఒక ఐడియా ఇచ్చుకోవచ్చు. చరణ్ అండ్ అలాగే తారక్ ఫోటోల మీద కోహ్లీ అండ్ అలాగే ఎన్టీఆర్ ఫోటో పెట్టి నాటు స్టెప్ వేసుకోవచ్చు వాళ్ళు హ్యాపీగా. అవుట్ ఆఫ్ ది ప్లే ఆఫ్ సిరీస్ కనిపించట్లేదు అవకాశం ఇక్కడ. ద వెరీ రీజన్ ఇస్ మీకు ఆల్రెడీ రాజస్థాన్ రాయల్స్ at 16 దే విల్ క్వాలిఫై. తర్వాత కేకేఆర్, ఎల్ఎస్జీ స్ట్రాంగ్గా ఉన్నారు. ఎస్ఆర్హెచ్, సిఎస్కే స్ట్రాంగ్గానే ముందుకెళ్ళే అవకాశాలు ఉన్నాయి. వాళ్ళకి ఇంకా 3 హోమ్ గేమ్స్ ఉన్నాయి. ఎస్ఆర్హెచ్కి 3 హోమ్ గేమ్స్ ఉన్నాయి. వాళ్ళు స్ట్రాంగ్ వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. కానీ ఏదో కొంచెం ఒక చిన్న 2 మ్యాచ్లు ఓడిపోయే ప్యాటర్న్ అనేది కనిపించింది. డీసీ ముందుకు వస్తారనుకుంటే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. బట్ దే ఆర్ at 10 points. సో ఒక రకంగా చూసుకుంటే కనుక ఈవెన్ థ్రెటనింగ్ జోన్కి వెళ్ళడానికి కూడా ఇబ్బందిగా ఉంది. బట్ ఆఫ్ కోర్స్ ముంబై కెన్ స్పాయిల్ పార్టీ. ఎస్ఆర్హెచ్ అనేది రావాలి ఇక్కడ వాంకడేకి. సో దే కెన్ స్పాయిల్ పార్టీ, దే కెన్ థింక్ ఆఫ్ దట్. అండ్ ఇన్ హైండ్ సైడ్ చూసుకుంటే కనుక ముంబై ఇండియన్స్ నుంచి 4 ప్లేయర్లు ఉన్నారు వరల్డ్ కప్కి వెళ్ళేవాళ్ళు. సో మీకు హార్దిక్ పాండ్యా ఉన్నాడు, తర్వాత రోహిత్ శర్మ ఉన్నాడు. వీళ్ళిద్దరు 2 ఇంపార్టెంట్ ప్లేయర్స్. 4 పక్కన పెట్టండి. రాజస్థాన్ రాయల్స్ నుంచి 3 ఉన్నారు. ముంబై ఇండియన్స్ నుంచి రోహిత్ శర్మ అండ్ హార్దిక్ పాండ్యా 2 మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేయర్స్. బుమ్రా ఆఫ్ కోర్స్ ఈజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేయర్, అతను కూడా ఉన్నాడు. సో ఇటువంటి నేపథ్యంలో దే విల్ డెఫినెట్లీ బి థింకింగ్ ఓకే ఫైన్ అని చెప్పేసి ఆలోచనలో వాళ్ళు ఉండొచ్చు. సూర్యకుమార్ యాదవ్ కూడా ఉన్నాడు వాళ్ళ దగ్గర. సో ఈ 4 కాస్త ఎక్స్ట్రా రెస్ట్ వస్తుందని చెప్పేసి ఆలోచించుకోవాలి. బట్ దేర్ క్యాంపెయిన్ ఎందుకు వర్కౌట్ కాలేదని దాని గురించి సపరేట్ వీడియోలో మాట్లాడుకుందాం. రైట్ ఫ్రమ్ దేర్ ఆక్షన్, దేర్ ట్రేడ్ స్ట్రాటజీ, వాళ్ళు ఆడే విధానం, వాళ్ళ టాక్టిక్లు, చాలా కారణాలు ఉన్నాయి దానికి. అది సపరేట్ వీడియోలో మాట్లాడుకున్నాం. బట్ లక్నో సూపర్ జైంట్స్ అగైన్ మళ్ళీ వాళ్ళు ఇటువంటి ట్రిక్కియర్ సిచ్యువేషన్స్లో బాగా ఆడగలరని చెప్పి చూపించారు. మీరేమనుకుంటున్నారు?